హరే శ్రీనివాస. మీ నరసింహదాస్. యజ్ఞోపవీత ధారణ చేస్తాము. చేసిన తర్వాత ఆ యజ్ఞోపవీతం అనేది పెద్దగా ఉండవచ్చు. అయితే ఆ యజ్ఞోపవీతాన్ని మనం చిన్నగా చేసుకోవడం కొరకు కొంతమంది ముడులు వేస్తూ ఉంటారు. కొంతమంది ఆహ్, దాన్ని తిరగదిప్పి ఇంకో దీనిలాగా వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ యజ్ఞోపవీతాన్ని ఇలా వేసుకుంటూ ఉన్న సందర్భంలో, ఆ యజ్ఞోపవీతం అనేది నాభికి సమానంగా ఉండాలా? లేదా నాభి కంటే పైన ఉండాలా? నాభి కంటే కింద ఉండాలా? అనేసి అందరికీ కూడా సందేహం అనేది ఉంటుంది. అయితే ఈ సందేహాన్ని నివారించడానికి మనకు ప్రమాణం తెలియజేస్తారేంటంటే, నాభేః ఊర్ధ్వం అనాయుష్యం అధో నాభేః తపక్షయః అని చెప్పి. అంటే నాభి కంటే పైన భాగంలో యజ్ఞోపవీతం అనేది ఉంటే, మనకు ఆయుష్య ఆయుష్యం అనేది నాశమవుతుంది. ఆయుష్య క్షీణమవుతుంది అని జెప్పి మనకు తెలియజేస్తున్నారు. అలాగే నాభి కంటే కిందకి యజ్ఞోపవీతం అనేది ఉంటే, అప్పుడు మన యొక్క తపస్సు అనేదంతా కూడా నాశమైపోతుంది. మనం చేసుకున్నటువంటి పుణ్యం అనేదంతా కూడా నాశమవుతుంది అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. కావున మనం ధరించినటువంటి యజ్ఞోపవీతము మనము మన యొక్క నాభికి సమానంగా ఉంచుకోవలసిందిగా అందరూ తెలుసుకోవాలి. హరే శ్రీనివాస.